హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి మోడల్ పేపర్స్ అలాగే ప్రీవియస్ టాపిక్స్ కూడా స్టార్ట్ చేశాం కదా! భారతదేశ చరిత్ర గురించి తెలుసుకున్నాము. ఆధునిక భారతదేశ చరిత్ర గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు భారతదేశ సంస్కృతికి సంబంధించి ముఖ్యమైన క్వెషన్‌లు, దానికి ఆన్సర్‌లు కూడా డైరెక్ట్‌గానే ఇచ్చేశారు. వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోలోకెళ్ళిపోదాం. దక్షిణ భారతదేశంలోని ద్రావిడ సంస్కృతి, వాయువ్య భారతదేశంలోని ఆర్యుల వేద సంస్కృతి సంగమించగా ఏర్పడిన సంస్కృతి ఏది? భారత జాతీయ సంస్కృతి. సంగీతానికి సంబంధించి నౌరస్ అనే గ్రంథాన్ని రచించిన ముస్లిం పాలకుడి పేరేమిటి? ఇబ్రహీం ఆదిల్ షా. మొఘల్ సామ్రాజ్యమంతటా ఒకే జాతీయ సంస్కృతిని పెంపొందించే ప్రయత్నాలను ప్రారంభించిన మొఘల్ పాలకుడు ఎవరు? అక్బర్. ఆత్మ, భౌతిక పదార్థాలనే జంట ధృవాలను ఆవరించుకొని ఉన్న తత్వాన్ని సమగ్రంగా నిర్వచించిన వారిలో ప్రథముడెవరు? అరవిందుడు. భారతీయ సంస్కృతి మధ్యయుగం నుంచి ఆధునిక యుగానికి పయనిస్తున్న దశలో సాంస్కృతిక, రాజకీయ రంగాలను తిరిగి చైతన్యవంతం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఎవరు? తిలక్. భారతదేశంలో 50కి పైగా ఉన్న గిరిజన సముదాయాలలో గోండులు ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నారు? మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. భారతీయ సంగీతంలో ఉన్న రెండు ప్రధానమైన సంప్రదాయాలు ఏవి? కర్ణాటక, హిందుస్థానీ సంప్రదాయాలు. ఏ ఏ సంగీత సంప్రదాయాల సమ్మేళనం హిందుస్థానీ సంగీత సంప్రదాయానికి దారితీసింది అని చెబుతారు? భారతీయ, పర్షియన్ సంగీత సముదాయ సమ్మేళనం. నెక్స్ట్, సామవేద కాలం నాటిదిగా ప్రసిద్ధమైన భారతీయ సాంప్రదాయం ఏది? ధ్రుపద్. భీమసేన్ జోషి ఏ సంగీత సంప్రదాయానికి చెందిన గాత్ర విద్వాంసుడు? హిందుస్థానీ. ప్రముఖ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ అయిన వ్యక్తి ఎవరు? మంగళంపల్లి బాలమురళీకృష్ణ. పూర్తిగా గమక ప్రధానమైన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ప్రసిద్ధిగాంచిన కర్ణాటక సంగీత వాద్య పరికరం ఏది? వీణ.